ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ ఆదివారపు ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువ, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో ఈ విధంగా కూడి మిమ్మల్ని పాడి స్తుతించి ఆరాధించి మీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనని ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ, ధ్యాన వాక్యాల్లోనూ, వాక్య పరిచర్యలోనూ మీ ఆత్మను తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. ఉదయం జరిగిన ఆరాధనలన్నీ కూడా మీ నామానికి మహిమార్థమే జరిగించారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన, వారందరికీ మీరు స్వస్థత దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము,
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందామండి. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము
గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. నీవు మాట్లాడని రోజున నా కనులకు నేతుర కరువాయెనే. నీవు మాట్లాడని రోజున నా కనులకు నేతుర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. నీవు వరుణిగా విచ్చేయువేళ నా తలపుల పంట పండునే. నీవు నరునిగా
తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. యుగ యుగాలు నన్నేలు కొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. ఈ విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. మరొక కీర్తన పాడుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశనన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడి బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం.
కీర్తనల గ్రంథం 15వ కీర్తన ధ్యానవాక్య చదువుదాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 15వ కీర్తన. పద్నాలుగో కీర్తన చదువుకుందాం. 14వ కీర్తన మన మధ్యలో ఉన్న అక్క చదువుతారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయవారు లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపం చేయ వారందరికీ తెలివిలేదు. పాపం చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షం ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను, ఇశ్రాయేలు సంతోషించును. అందరూ లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు సిద్ధపడదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికే స్తోత్రాలు చెల్లిస్తూ గడిచిన 4 నెలలు కూడా మీరు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచారు. మా ప్రాణాలను విమోచించి మమ్మల్ని ఎంతో సురక్షితంగా ఈ భూమి మీద సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, ఈ 5వ నెల మొదటి ఆదివారం ఇలా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, కొనియాడడానికి ప్రభా, నీ సన్నిధిలో గడపడానికి అయ్యా మాకు ప్రాణం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, ఉదయకాలపు ఆరాధనలన్నింటిలో కూడా తోడైన్నారు. ఈ సాయంకాలపు ఆరాధనలో కూడా మీరు తోడేయండి. మాతో మాట్లాడుతున్నప్పుడైనా మేము శ్రద్ధగా నీ మాటలు వినడానికి అయ్యా మా హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం మా హృదయపు లోతుల్లోకి వెళ్ళి ఆత్మానుసారమైన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికీ దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలోకి తీసుకురామని, నీ సేవకుడిని అభిషేకించి మీరే ఈ రాత్రి మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన మనందరి కుటుంబాలకి దేవాది దేవుడు తోడై ఉండునుగాక. దేవుని వాక్యములో నుండి దావీదు రాసిన కీర్తనలు 36వ కీర్తన 7వ చరణాన్ని ఈ రాత్రి సాయంకాలపు ఆరాధనలో ధ్యానించుకుందాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులని, కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన రాస్తా అన్నాడు, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అంటున్నాడు. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున మనుషులుగా మనకు కలుగుతున్న ఆపదలలో, మనం అనుభవిస్తున్న పరిస్థితులలో మనము ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి రెక్కల క్రింద మనకు ఆశ్రయం దొరుకుతుందంటే
కేవలం దేవుని యొక్క రెక్కల క్రిందే మనకి ఆశ్రయం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, నరులు నీ రెక్కలను నీడను ఆశ్రయించుచున్నారు అంటాడు. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు దావీదు అంటే, అదే దావీదు 57వ సంకీర్తన రాస్తూ 1వ చరణంలో మాట రాస్తాడండి. ఇక్కడ అంటున్నాడు, నన్ను కరుణించండి దేవా, నన్ను కరుణించండి, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నేను నీ రెక్కల నీడలో శరణు జొచ్చి ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, అయ్యా అనేకమైన ఆపదలు నన్ను చుట్టుకుని ఉన్నాయి, ఈ ఆపదలు తీరే వరకు నేను ఎక్కడ దాక్కుంటానంటే నీ రెక్కల నీడకి వచ్చి నేను అక్కడ దాక్కుంటాను. ఆపదలు తీరే వరకు కూడా నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానంటే నీ రెక్కల క్రింద ఉండాలనుకుంటున్నానని చెప్పి దావీదు కీర్తనలో రాస్తున్నాడు. నిజంగా దేవుని రెక్కల దగ్గరికి మనం శరణజొచ్చి ఎందుకు రావాలి అంటే, ఆయన రెక్కల కింద ఉన్నవారు జీవితాలు ఎలా ఉంటాయంటే, మనకు కలిగిన ఆపదలన్నిటిలో నుండి కూడా, మనం అనుభవిస్తున్న పరిస్థితులన్నిటిలోంచి కూడా మనల్ని విడిపించడానికట ఆయన రెక్కలు మన వైపు చాపి ఉన్నాడు. రెక్కలు అనగా ఆయన బాహువులు, బాహువులు అనగా ఆయన చేతులు. దేవుడుకు ఈ కీర్తన రాస్తూ దావీదు చెప్పిన మాట అదే, అనేకమైన ఆపదలలో నేను అనుభవిస్తూ ఉన్నాను, నా ఆపదలన్నీ కూడా తొలగిపోయే వరకు కూడా నేను ఎక్కడ ఉంటానంటే నీ రెక్కల నీడలో నేను ఉంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో ఇశ్రాయేలీలు అనే జనాంగాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఐగుప్తు అనే బానిసత్వంలో కొన్ని ఏండ్ల పాటు వారు ఎంతో శ్రమ అనిపించినప్పుడు అటండి, ఆ ఇశ్రాయేలీల గురించి మోషే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాస్తాడు. దేని బిడ్డారా, ఏమని రాస్తున్నాడో చూడండి. ద్వితీయోపదేశ కాండము, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచున్న రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. దేవుని స్తోత్రం చెప్పండి. దేని వెళ్ళారం. పక్షిరాజు అంటే గ్రద్ద మనందరికీ తెలుసండి. ఈ పక్షిరాజు ఎప్పుడు కూడా తన గూడుని ఎత్తైన స్థలాల్లో గూడు కడుతుందట. ఆ గూడు కట్టి ఆ గూట్లో తన పిల్లల్ని పెట్టినప్పుడటండి, ఆ పిల్లలు ఆ గూట్లో ఉండి చాలా ఎత్తులో ఉన్నాం మేము, మా అమ్మ లేకపోతే మా తల్లి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అని వారు ఎంతో సంతోషపడి సంబరపడి లోపలనట ఆ పక్షిరాజు వచ్చి ఆ గూడుని ఏం చేస్తుందంటే రేపుతుందట. దేని బిడ్డారం, ఆ గూడుని తన నోటుతో తన కాళ్ళతో తనే పీకేసి ఆ పక్షిరాజు పిల్లల్ని ఆ గూటులోంచి ఏం చేస్తుందంటే కిందకి పడేస్తూ ఉంటుంది. దేని బిడ్డారు, ఈ పక్షిరాజు పిల్లలు ఏమవుతూ ఉంటాయంటే అవి కిందకి పడిపోతూ ఉంటాయి. దేని బిడ్డారా, పడిపోతున్న పిల్లల మీదుగా ఆ పక్షిరాజు వచ్చి తన రెక్కలు చాపి ఆ పక్షిరాజు పిల్లల మీద పక్షిరాజు ఏం చేస్తూ ఉంటాడంటే రెక్కలు చాచి అల్లాడిస్తూ ఉంటాడు. దేని బిడ్డలను అల్లాడిస్తూ ఉంటాడు. అంటే ఇదిగో నన్ను చూడండి, నన్ను చూడండి, నేను ఎగురుతున్నట్టుగా మీరు ఎగరగలుదురు, నేను పైకి లెగుస్తున్నట్టుగా మీరు లేవగలదురు, నా వైపు చూడండి అని పక్షిరాజు తన పిల్లల వైపు తన రెక్కలు చాపి అల్లాడిస్తూ ఉంటే ఈ పిల్లలు ఏమనుకుంటాయంటే, అమ్మో మేము అయిపోయింది మా జీవితం, మా చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంకా అని పడిపోతున్నాం అనుకుని అవి మనసులో ఒక ఆలోచనకు వచ్చేస్తాయి, ఇక ఈ రోజుతో మా జీవితం ముగించబడుతుంది అనుకుంటూ ఉండగా మళ్ళీ పక్షిరాజు ఇలాగ కిందకు వచ్చండి ఆ పడిపోతున్న పక్షిరాజు పిల్లల్ని తన రెక్కల మీద ఎక్కించుకున్నట్టండి మరలా ఎత్తైన స్థలంలో తీసుకెళ్తూ ఉంటుందట. దేవుని బిడ్డలను, ఇప్పుడు ఇశ్రాయేలీల జీవితాల్లో బానిసలుగానే ఉంటాం మనం. ఈ బానిసత్వ బ్రతుకులోంచి మనల్ని ఎవరు విడిపించలేరు, మా బ్రతుకులు ఇంతే, మా కుటుంబాలు ఇంతే అని ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలుగా బ్రతికిన సంవత్సరాలు ఇట్లానే బాధపడ్డారు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే మోషే ద్వారా చెప్తున్నాడు, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచున్నట్టుగా అంటాడు. మీరు ఈ అల్లాడుట అనే మాటను
పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట నేను చూపిస్తాను దేవుని బిడ్డలారా, 2 చోట్ల ఇంకా చాలా చోట్ల ఉంటుంది, 1, 2 మీకు చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఈ మాట బాగా ఆలోచించేయండి. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండు. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడట దేవుని ఆత్మ అల్లాడుతోందట దేవుని బిడ్డలారా. ఏమని, ఎందుకని అంటే, ఇక్కడ భూమిని, ఈ నిరాకారంగా ఉన్న భూమిని సృష్టిగా చేయాలని ఆలోచన కలిగినప్పుడు ఆ ప్రాంతము లేకపోతే ఆ ప్రదేశాలలో ఏమంటారండి, ఆ అగాధ జలముల పైన దేవుని ఆత్మ వచ్చి ఏం చేస్తుందంటే అల్లాడుతోంది దేవుని బిడ్డలారా. అప్పుడు దాకా టోటల్గా మొత్తం అంతా కూడా వాటర్తోనే నిండి ఉంది దేవుని బిడ్డలారా. కానీ అలాంటి పరిస్థితుల్లో దాన్ని కొంత భూమిగా మార్చాలని, దాన్ని సృష్టిగా చేయాలని దేవుడు ఆలోచనలో వచ్చినప్పుడు ఆ అగాధ జలముల మీదకి వచ్చి ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే అల్లాడవలసి వచ్చింది దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను, మన జీవితాల్లో మనకు అర్థం కాని జీవితంలో, మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని ఆత్మ కూడా మన మీదే ఉండి మనకు ఒక మంచి గైడెన్స్, మంచి ఆలోచనలు ఇస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలారా. అపాయాలు కలుగుతాయట, కానీ అపాయాల్లో కూడా ఉపాయాన్ని దేవుడు ఇస్తాడట దేవుని బిడ్డలారా. ఒకసారి పిల్లలు తాబేలు దొరికిందటండి. తాబేలు తెలుసు కదా మీకు. తాబేలు దొరికితే దాన్ని తీసుకొచ్చి చక్కగా ఆడుకుంటున్నారట. ఆ చీపురు పుల్లలతో ఇనుప పుల్లలతో ఆ తాబేలు పొడుస్తుంటే ఈ రెక్కిలా అనుకుంటుంది, ఈ రెక్కిలాగా తనకై లోపలికి పెట్టుకుంటుంటే ఆ పిల్లలు చప్పట్లు కొడుతూ ఏమంటున్నారంటే, తాబేలు బాగా డ్యాన్స్ చేస్తుంది, తాబేలు డ్యాన్స్ బాగా చేస్తుంది అని తాబేల్ని చీపురు పుల్లలతో పొడుస్తున్నారండి. ఇదేమో ఆపదలో చిక్కుకున్నాను, అయ్యో నన్ను ఈ పిల్లలు బతకనిస్తారా చంపేస్తారని అనుకుంటున్న సమయంలో అలా అనుకుంటూ ఉండగా దేవుని బిడ్డలారా, అలా అనుకుంటూ ఉండగా ఈ అపాయంలో ఉన్నట్ట తాబేలుకి ఒక ఉపాయం వచ్చిందట దేవుని బిడ్డలారా. ఏంటి ఆ ఉపాయం అంటే, ఓ పిల్లలారా, నేను ఇక్కడ నేల మీదే కాదు నీటిలో ఇంకా బాగా డాన్స్ చేస్తానందట. నిజమా అన్నారట. అవును, నీటిలో బాగా డాన్స్ చేస్తామని చెప్తే ఈ తాబేలు తీసుకెళ్ళి ఎక్కడ వదిలేరట. ఈ పిల్లలు డ్యాన్స్ చేయి అంటుంటే అది చక్కగా ఎదుకుని వెళ్ళిపోయిందట దేవుని బిడ్డలారా. ఇప్పుడు తాబేలుకి అపాయములో ఏం ఉపయోగించింది? అపాయములో ఉపాయము కలిగి ఉంది దేవుని బిడ్డలారా. మన జీవితంలో కూడా మనము జీవితంలో పక్షిరాజు గూడు రేపినట్లుగా అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నట్లుగానే మన జీవితాల్లో కూడా అర్థం కాని పరిస్థితులలో మన జీవితాలు ఉన్నప్పుడండి, దాన్ని ఒక రూపురేఖలు దిద్దడానికి, దాన్ని ఒక ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేయడానికట దేవుని ఆత్మ రోజున అగాధ జలముల మీద వచ్చి ఏం చేస్తుందంటే అల్లాడుతోందట దేవుని బిడ్డలారు. ఇంకో సందర్భాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. సిరియా సైన్యాధ్యక్షుడైన నైమాన్ అనే ఒక మనుషుడు ఉన్నాడు, మహాపరాక్రమశాలి. యెహోవా అతనికి జయము కలిగిస్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా జయం పొందుకుంటూ వస్తున్నాడు. కానీ అతడు కుష్ఠరోగి కాబట్టి ఒక ఇశ్రాయేల్ దేశంలో చిన్నదాన్ని తీసుకెళ్తే ఆ చిన్నది చెప్పిందంట, నా ఏలినవాడు నా యజమానుడు ఇదిగో సోమరంలో ఉన్న నా సేవకుని దగ్గరికి వెళ్తే బాగుపడతాడమ్మా అంటే చెప్పగా ఆ మాటను బట్టి నైమాను తన పరివారం తీసుకుని అందరినీ తీసుకునండి షోమ్రోన్కి వచ్చాడు దేవుని వెళ్ళాను. అయితే వీళ్ళ యొర్దాను నదులు 7 సార్లు ములుగయ్యా అని చెప్తే ఆ మాటకి నైమానికి బాధ కలిగి కోపం వచ్చి, మాకు నదులు లేవా, మేము ఇక్కడే ములగాలని చెప్పి అనుకున్నాడు. నైమాన్ అనుకున్నాడట, దైవజనుడు వచ్చి నా గాయం మీద తన చేతిని అల్లాడిస్తాడు అనుకున్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెబుతామండి. ప్రియులారా, అల్లాడించడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఒక కార్యం జరగబోతుంది దేవుని బిడ్డలారా. అక్కడ గాయం మీద వచ్చి దైవజనుడు తన చేతిని అల్లాడిస్తాడు అనుకుంటే నన్నేంటి ఈ నదిలోకి వెళ్ళి 7 సార్లు మొలగమంటున్నాడని చెప్పి వెనతిరిగాడు. మళ్ళా పనివాడు చెప్పిన మాటలను బట్టి విని నదిలో 7 సార్లు ములిగి పసిపిల్లవాని దేహం వల్ల అతని దేహాన్ని మార్చుకున్నాడు అటు దేవుని బిడ్డలారు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు, అగాధము జలములను కమ్మి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగాధ జలముల మీదకి వచ్చి ఏం చేస్తుందంటే
అల్లాడుతూ ఉంది దేవుని బిడ్డలారా. పక్షిరాజు గూడు రేపినప్పుడు పక్షిరాజు పిల్లల పైన పక్షిరాజు వచ్చి తన రెక్కలు చాచి అల్లాడుతున్నట్టుగా మన జీవితాలలో కూడా ఒక కార్యము జరిగే ముందు, దేవుడు ఒక కార్యము చేసే ముందు, ఒక పనిని చేసే ముందు కొన్ని అవంతరాలు లేకపోతే ఇలాంటి పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా. ఈయన చూడండి, ఇలాంటి అపాయాలలో కూడా దేవుడు మనకి ఏమిస్తాడంటే చక్కటి ఉపాయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అందుకే దావీదు రాసిన కీర్తనలు అదే మాట అంటాడు, ఇదిగో నీ కృప ఎంతో అమూల్యమైనది, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులున్నారు కదా, నరులైన మేమందరం కూడా నీ రెక్కలను ఆశ్రయించిన వారిగా ఉన్నాం. ఎందుకు నీ రెక్కల క్రిందకు వస్తున్నామంటే మాకు కలిగిన ఆపదలన్నీ తొలగిపోయే వరకు కూడా మేము ఎక్కడ ఉంటాము, నీ రెక్కల నీడలో ఉంటామని చెప్పి కీర్తనకారుడు రాస్తున్న మాటలు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. పక్షిరాజు యొక్క ఉద్దేశం ఏంటంటే తన పిల్లలు తమ వలె ఎగరాలని, తమలాగా రెక్కలు ఉన్నాయని, తమలాగా రెక్కల మీద ఆధారపడాలని పక్షిరాజు వచ్చి ఆ పక్షిరాజు పిల్లల మీద అల్లాడుతూ ఉంటే పక్షిరాజు పిల్లలు అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. మరలా రెక్కల మీద ఎక్కించుకున్నట్టండి పైకి తీసుకెళ్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. పక్షిరాజు పిల్లలకి అర్థమవుతుంది ఏంటో తెలుసా, తల్లి వైపు చూడగానే తల్లి పడిపోవటం లేదు, మేమెందుకు పడిపోతున్నాం అని చెప్పి తల్లి ఎలాగైతే రెక్కలు చాపి ఎగురుతూ ఉందో పిల్లలు కూడా ఆ రెక్కలను చాపి ఎగరటం ప్రారంభించిన తర్వాత అవి నేల మీద కాదు కానీ ఆకాశపు గగనాల్లో అవి ఎగరటం ప్రారంభిస్తాయి. దేవుని స్తోత్రం చెప్తాం దేవుని బిడ్డలారా. ప్రియులారా, మనల్ని దేవుడు దీనులుగా ఉన్న మనల్ని, పెంట కుప్పల మీద ఉండాల్సిన మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే గొప్పగా దేవుడు లేవనెత్తాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్తాం దేవుని బిడ్డలారా. కనుక ఆయన రెక్కల క్రింద మనం వచ్చినప్పుడు, ఆయన రెక్కలను ఆశ్రయంగా చేసి శరణు జొచ్చి వచ్చినప్పుడు ఆపదలన్నీ కూడా ఏమవుతాయంటే తొలగిపోతాయని దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. మరొక మాట చూడండి, కీర్తనకారుడు 61వ కీర్తన 4వ చరణంలో అంటాడు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తానయ్యా, నీ రెక్కల చాటుకు వచ్చి నేను దాగుంటానండి అంటాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ దాగుంటాడట? ఒక తండ్రి తన కుమారుని కొడుతున్నప్పుడు, ఆ కుమారుని కొడుతున్నప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే రెక్కలతో వాడిని గట్టిగా పట్టేసుకుంటుంది. పట్టుకున్న వెంటనే ఈ దెబ్బలన్నీ ఎవరికి తగులుతాయి? తల్లికి తగులుతాయి దేవుని బిడ్డలారా. ఇప్పుడు దావీదు అదే అన్నాడు, యుగ యుగములు కూడా నేను నీ గుడారములో నివసిస్తాను. ఎందుకనంటే ఇదిగో నీ రెక్కల చాటుకు వచ్చి నేను దాక్కుంటాను, నాకున్న ఆపదలు తొలగిపోతాయి, నాకున్న కీడు తొలగిపోతుందని చెప్పి ఆ కీర్తనలో అంటాడు, యుగ యుగములు నేను నీ గుడారములో నేను ఉంటాను, నీ రెక్కల చాటుకు వచ్చి నేను దాక్కుంటానంటాడు. నీ రెక్కల చాటునే నేను దాగుంటానంటాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వెళుతున్నామంటే, మనం చర్చికి వెళుతున్నామంటే ఒక మాట మనకు అర్థం అవ్వాలి. నేను చర్చికి వెళుతున్నానంటే దేవుని రెక్కల క్రిందకు వస్తున్నానని తెలియాలి మనకి. దేవుని రెక్కల క్రింద ఉన్నామన్న సత్యాన్ని మనం గమనించుకుంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఇదిగో పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా ఆయన ఇంతవరకు కూడా మిమ్మల్ని తన రెక్కల మీద మోసుకుంటూ వచ్చిన సంగతి, నడిపించిన సంగతి మీరు ఎప్పటికీ మర్చిపోద్దా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఒక సందర్భాన్ని బైబిల్లో మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఒక మోయాబీరాలు, ఆమె పేరు రూతు. ఆమె మోయాబు దేశంలోనే పుట్టింది, మోయాబు దేశంలోనే అన్య దేశంలోనే పెరిగింది. యూదా బెత్లెహేము నుంచి ఒక కుటుంబము వలస వెళ్ళిపోయినప్పుడు ఆ మోయాబీరాలను ఏం చేసుకున్నారంటే వివాహము చేసుకున్నారు. నయోమి తన కుమారుడికి రూతునిచ్చి పెళ్లి చేసింది అని వెళ్ళారు. వాళ్ళ జీవితంలో మంచి మాంగారు దొరికాడు, మంచి అత్తగారు దొరికింది, అన్నిటికంటే ముఖ్యంగా ఒక మంచి భర్త కూడా దొరికాడు రూతమ్మకి. ఇలాంటి జీవితం నాకు దేవుడు ఇచ్చాడని సంతోషపడుతున్న సమయంలో సడన్గా తన మాంగారు చనిపోయారు. పెద్దవాడు కదా చనిపోయాడు అనుకునే లోపల వితిన్ కొంతకాలంలో మళ్ళీ తన పెనిమిటి కూడా, తన భర్త కూడా చనిపోయాడు. ఇక విధవరాలు అయిపోయిందండి. 2 కుమారుల్ని పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుని నయోమి విధవరాలుగా ఉంటే పెనిమిటిని పోగొట్టుకుని రూతు కూడా విధవరాలుగా ఉంది.
ఆ పిల్లలు వాళ్ళిద్దరిని పిలిచి కోడలు అనే దానికంటే అంటది నా కుమార్తెలారా అని పిలుస్తుంది అని బిళ్ళారు. ఆ పిలిచి మీ 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 ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే ఈ రూతమ్మ అంటది, అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీవెక్కడ పాతి పెట్టబడతావో, నువ్వెక్కడ మృతి పొందుతావో అక్కడే నేను కూడా మృతి పొందుతాను అంటదని అని మోయాబుని విడిచి యూదా బెత్లెహేములోనికి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. చూడండి, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండేను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలేమెలకు వంశపు వాడైన అతని పేరు బోయాజ్. చెప్పండి దేవుని బిడ్డలారా, అతని పేరు బోయాజ్. ఇతను ఎవరట? బాగా ఆస్తిపరుడు. ఇతనికి ఒక పొలం ఉంటే రూతమ్మ ఎక్కడికి వచ్చింది? ఆ పొలంలోనికే పరికేరుకోవడానికి వచ్చింది. బైబిల్లో మీరు పాత నిబంధన కాలంలో చూస్తే విధవరాళ్ళకి పరదేశులకి నట పొలాల్లో ఏం వదలాలని రాసి ఉంటుందంటే పరక వదలాలి, పరకేరుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛను కలిగించాలి. అది దిక్కులేని పిల్లల కొరకు, విధవరాండ్ల కొరకు, పరదేశుల కొరకు అది విడవబడాలని పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. ఆ క్రమంలో పరకేరుకోవడానికి వచ్చిందండి. ఆమెను ఎవరు చూశారంటే ఆ పొలము యజమానుడు అయిన బోయాజు చూశాడు. బోయాజు చూసి ఆమె దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం చెప్పండి. రూతమ్మని బోయాజు ఏమన్నాడంటే, నువ్వు వచ్చింది ఎక్కడికంటే యెహోవా రెక్కల క్రిందకు వచ్చాం, ఆయన నీకేమి ఇవ్వక మానడు, సంపూర్ణమైన బహుమానాన్ని నీ కొరకు ఇస్తాడు. అప్పటికే తన భర్తను పోగొట్టుకుని విధవరాలుగా మిగిలిపోయి మోడువారిపోయినట్టుగా ఉన్న రూతమ్మని బోయాజు చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు వచ్చింది దేవుని రెక్కల క్రింద కనుక ఆ రెక్కల క్రింద నీకు ఆయన ఒక మంచి బహుమానాన్ని ఆయన నీకు ఇస్తాడని చెప్పాడండి. అదే క్రమంలో అదే పొలంలో పరికేరుకుంటున్న ఆ రూతమ్మే ఆ దేవుని రెక్కల క్రిందకు వచ్చిన ఆ రూతమ్మ ఏమైందంటే ఆ పొలానికి యజమానుడైన బోయాజుకు భార్యగా మారింది, పనివారికి యజమానురాలుగా మారింది, యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడిన తల్లిగా మారింది. దేవుని స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. ఈ బ్లెస్సింగ్ లేకపోతే ఈ ఆశీర్వాదం ఈ రూతమ్మకి ఎలా వచ్చిందంటే, ఆమె ఏ రెక్కల కిందకు వచ్చిందంటే యెహోవా రెక్కల క్రిందకు వచ్చిందండి. నేను అంటున్నాను, నీ ఆపదలలో ఆయన రెక్కల క్రిందకు వస్తే, శరణు చూస్తే ఆయన రెక్కల చాటు నిన్ను దాస్తాడు. ఆయన రెక్కల క్రింద ఏమీ లేదయ్యా, అన్నీ పోగొట్టుకున్నామయ్యా, రిక్తుడిగా మిగిలిపోయామయ్యా అని ఆయన రెక్కల క్రింద వస్తే ఆయన రెక్కల క్రింద దాచిన బహుమానాన్ని రూతమ్మకి ఇచ్చినట్టుగా మనకి ఇస్తాడు దేవుని బిడ్డలారా. ఇంకా మనం కాస్త ముందుకెళ్ళి మలాకీ గ్రంథంలోకి వెళ్ళి ఒక వచనాన్ని చదువుదాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఇలా రాసి ఉండదు, యెహోవా యందు భయభక్తులుగా అగు మీకు నీతి సూర్యోదయం, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించాడు, అతడు రెక్కలు మీకు ఆరోగ్యమును కలగజేయను, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి, ఆపదలో ఉన్న వ్యక్తి ఏమెత్తుకుంటూ రావాలి? దావీదు అంటాడు, అయ్యా నరులు నీ రెక్కల నీడను శరణజొచ్చారయ్యా. ఎందుకని? ఆపదలన్నీ తీరిపోయేదాకా నీ రెక్కల చాటుని దాగున్నారయ్యా అంటున్నాడు. రూతమ్మని చూసి బోయాజు అంటాడు, యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు తల్లి, అందుకు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని చెప్పాడు. ఇక్కడ మలాకీ గ్రంథంలోకి వస్తులోకి ఏమన్నాడంటే ఆయన రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యానికి ఇస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని రెక్కల క్రింద
ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మనం ఆయన రెక్కల క్రిందకు వస్తేనట్టండి, ఇదిగో నీకు ఆయన సంపూర్ణమైన బహుమానము, అలాగే ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యము కలుగజేయగానే నువ్వు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తావని రాస్తుంది అని బిడ్డారు. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసయ్య దగ్గరికి అందరూ పక్షవాయుగలాళ్ళు వచ్చినా, కుష్ఠరోగులు వచ్చినా, గుడ్డి వాళ్ళు వచ్చినా, ఊచ చేయి కాళ్ళు చేతులు గల వాళ్ళు వచ్చినా, వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడంటే ఆయన రెక్కల అంటే ఆయన చేతితో, ఆయన గాయాలతో స్వస్థత ఇచ్చి వాళ్ళు బాగు చేస్తే ప్రతివారు అక్కడి నుంచి ఎలా వెళ్ళారని ఉంటుందని గంతులు వేసుకుంటూ వెళ్ళారట దేవుని బిడ్డారు. గంతులు వేసుకుంటూ వెళ్ళారట దేవుని బిడ్డారు. పరిపెత్తుకుని వెళ్ళారట దేవుని బిడ్డారు. చూపు పొందుకుని వెళ్ళారట దేవుని బిడ్డారు. ఆరోగ్యము వచ్చి, రోగులుగా వచ్చి ఆరోగ్యం పొందుకుని వెళ్ళారట. ఇవన్నీ వాళ్ళకి ఎక్కడ దొరికింది ఆరోగ్యం అంటే యెహోవా రెక్కల క్రిందే దొరికిందండి. అందుకే మనం మొదట మూలవాక్యంగా చదువుకున్నాం, దేవా నీ కృపెంతో అమూల్యమైనది. నరులు ఉన్నారు కదా, వీళ్ళందరూ నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఇదిగో ఆపదలు తీరే వరకు నీ రెక్కల చాటున వారు ఉంటారు. ఇదిగో యుగ యుగములు నేను నీ గుడారంలో ఉంటున్నాను, నీ రెక్కల చాటుకు వచ్చి నేను దాగుంటున్నాను అంటున్నాడు. అన్నీ పోగొట్టుకుని వచ్చిన రూతమ్మను చూసి బోయాజు పలికిన మంచి శుభవచనం ఏంటంటే, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు, అందుకు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సాయంకాల ఆరాధనలో మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని పిల్లలుగా ఉన్నామనే దానికంటే యెహోవా రెక్కల క్రిందకి మనం వచ్చాం దేవుని బిడ్డలారా. ఒకవేళ ఏ పరిస్థితులు గుండా దేవుని దగ్గరికి వచ్చినా, అనారోగ్యంతో దేవుని సన్నిధికి వచ్చినా, ఆపదలు కలిగి దేవుని దగ్గరికి వచ్చినా, మన అవసరాలను బట్టి దేవుని దగ్గరికి వచ్చిన క్రీస్తు యేసునున్న మహిమలో మన ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడండి. నమ్మితే రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెబుతాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రెక్కలు కూడా మనకేం కలిగిస్తాయట? ఆరోగ్యాన్ని కలిగిస్తాయట. అప్పుడు మనం క్రొవ్విన దూడల వల్లే గంతులు వేస్తారు, వారు సంతోషంగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని వాక్యంలో పక్షిరాజు తన గూడు రేపినట్టుగా మన జీవితాల్లో కొన్ని శ్రమలకు దేవుడు అనుమతించినా కానీ ఎప్పుడు కూడా శ్రమలు మనల్ని ఎప్పుడు కూడా కీడు చేయండి. ఒక మాట చెప్పనా, ఒక అబ్బాయి ఎప్పుడు కూడా వింటున్నారు కదా, ఒక అబ్బాయి ఎప్పుడు కూడా స్కూల్ నుంచి రాగానే అబ్బాయికి ఇష్టమైన కేకు తల్లి రెడీ చేసి ఉంచేదండి. కేకు అబ్బాయికి ఆ కేక్ అంటే చాలా ఇష్టం దేవుని బిడ్డలారా. అందుకు రాగానే తల్లి అబ్బాయి కేక్ రెడీ చేసి ఇస్తే ఆ కేక్ తీసుకుని వాళ్ళ మమ్మీకి థ్యాంక్స్ చెప్పి ఆ రోజు స్కూల్ నుంచి రాగానే ఆ కేక్ తింటూ ఉండేవాడు. ఓ రోజు హాఫ్ డే స్కూల్ అంటే మధ్యాహ్నం స్కూల్ లేదు, త్వరగా ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఇంకా ఏం తయారు చేయలేదు? కేక్ తయారు చేయలేదు. కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, వస్తువులు అన్నీ అక్కడ కిచెన్ రూమ్లో అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉందండి తల్లి. ఈ అబ్బాయి వచ్చి, ఏంట్రా ఎంత త్వరగా వచ్చి అంటే, హాఫ్ డే స్కూల్, మాకు మధ్యాహ్నం స్కూల్ లేదు, అమ్మ కేక్ ఏదంటే, ఇదిగో ఇప్పుడే నీ కొరకు తయారు చేస్తున్నానంటే, ఈ కుర్రాడు అనుకున్నాడట, రోజు మా అమ్మ పెడుతున్న కేక్ ఇంత రుచిగా ఉంది కదా, అసలు ఈ కేకులో ఏమి పదార్థాలు, ఏమి మెటీరియల్ వాడతారు అని చెప్పి ఒక్కొక్కటి రుచి చూడడానికట తన ఏలు ముంచి తన నాలుక మీద పెట్టుకుని చూస్తున్నాడట. అక్కడ మైదా దగ్గరికి వెళ్ళాడు, అందులో అలా చేయి పెట్టి ఇలా నోటి మీద ఇలా నాలుక మీద రాసుకున్నాడు. ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది, దాని రుచి ఏమి ఉండదు దేవుని బిడ్డలారా. అలా మరొక చోటుకి వెళ్ళి ఆ వెన్న దగ్గరికి వెళ్ళాడు, దాన్ని నోటి మీద పెట్టుకుని చూశాడు. సాల్ట్ లేకపోతే మళ్ళీ కోడిగుడ్డు సొన అండి, నీసు వాసనగా దాన్ని పెట్టి చూశాడు. ఇవి రుచులు చూస్తే ఏది కూడా బాగోలేదండి, కానీ కేక్గా మారినప్పుడు మాత్రం అంత బాగుంది దేవుని బిడ్డలారా. అప్పుడు ఈ కుర్రోడు అన్నాడట, ఏంటమ్మా అసలు ఈ కేకులు వేసే ఏమీ కూడా బాగోలేదు, ఈ మైదా బాగోలేదు, ఇది బాగోలేదు, ఇది వీటిలన్నిటిలో కూడా ఒక షుగర్, చక్కెర ఒకటే తీపిగా ఉంది కానీ మిగతా అన్నీ ఎలా ఉన్నాయంటే, ఆ తల్లి అందట, నాన్న కేకు తయారవ్వాలంటే ఇవన్నీ మిక్స్ అయితేనే తయారవుతారా, అది రుచిగా ఉంటుందని చెప్పాడట. మన జీవితాల్లో సుఖ దుఃఖాలు కలిసినప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుని బిడ్డలారు, మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి దేవుని బిడ్డలారు. అందువలన దేవుడు అట్టండి మనల్ని దీవించడం మొదలు పెట్టాలి అంటే కనుకట మనల్ని దేవుడు ఎక్కడ నడిపిస్తాడంటే శ్రమల మార్గంలోనే
నడిపిస్తాడు దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ అబ్బాయి కేకులో వేసే పదార్థాలు అంత రుచిగా లేకపోయినా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత, ఇవన్నీ కలిసి కేక్గా తయారైన తర్వాత కేక్ ఏమొచ్చిందండి? గొప్ప రుచి వచ్చింది దేవుని బిడ్డలారా. మన జీవితంలో కూడా శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, రోగాలు, అప్పులు, వ్యాధులు ఇవన్నీ మిక్స్ అయిపోయి దేవుడు మన జీవితాన్ని మంచిగా చేస్తాడు. శోధించబడిన మీదట నీవు సువర్ణంగా మారబోతున్నావని చెప్పిన మాట వలె దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు మనకిచ్చే శ్రమల కట్ట అనుమతిస్తాడట దేవుని బిడ్డలారా. మీరు ఇర్మియా గ్రంథంలో చదివినప్పుడు సముద్రం ఎంత ఘోషించినప్పటికీ, దాని తరంగాలు ఎంత పైకి లేచినప్పటికీ, అది ఎంత నుగురు కక్కినప్పటికీ అది దాటి రాకుండా దానికి సరిహద్దుగా దేవుడు ఇసుకను దానికి సరిహద్దుగా వేసిన దేవునికి మీరు భయపడరా అనే మాట అక్కడ మనకు కనబడుతుందండి. సముద్రం చూడండి, పెద్ద పెద్ద కెరటాలతో వచ్చి మీదడిపోవాలని వస్తుంది దేని బిడ్డారు. కానీ దేవుడట ఈ ఇసుక దాటి రాకూడదు అని ఆ సముద్ర కెరటాల కట్ట ఇసుకను దేవుడు ఎలా పెట్టాడంట? సరిహద్దు. సరిహద్దు అంటే ఏంటి? పక్క వాళ్ళ స్థలానికి మనకు ఒక సరిహద్దు ఉంటుంది, పొలంలో సరిహద్దు ఉంటుంది దేని బిడ్డారు. అలాగే నీ మీదకి వస్తున్న శ్రమలకి ఒక హద్దు పెట్టాడు దేవుడు. అవి దాటి ఎప్పుడు నీ దగ్గరికి రాదు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అది ఇర్మియా గ్రంథం. సముద్రము దాటలేకుండా దాని తరంగములు ఎంత ఘోషించినప్పటికీ, అవి ప్రబలక ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. దేవుని స్తోత్రం. ఇదే యెహోవా వాక్కు. చక్కని మాట దేని బిడ్డ. సముద్రపు తరంగాలను ఆపు చేయడానికి దేవుడు ఏం పెట్టాడట? ఇసుకను సరిహద్దుగా పెట్టాడట. మన శ్రమలైనా ఏదైనా ఆయన అనుమతితోనే వస్తాయి. అది లిమిట్ అండి, హద్దు ఉంటుంది దానికి. హద్దు దాటి మాత్రం దేవుడు మనకి ఏ దేవుడు? సాతానుతో దేవుడు చెప్పాడు, అపవాదితో చెప్పాడు, ఏయ్ అపవాది, యోబుని ఏదైనా చెయ్యి, కానీ ఒక హద్దు పెడుతున్నాను, అతని ప్రాణం జోలికి మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. అందుకే వచ్చి ఆస్తులు తీసుకుంది, పొలాలు తగలెట్టింది, పశువుల్ని చంపింది, బిడ్డలను చంపింది, ఆరోగ్యాన్ని పాడు చేసింది, కానీ ప్రాణాన్ని మాత్రం ఏం చేయలేకపోయిందంటే ఇప్పుడు దేవుడు యోబు ప్రాణానికి హద్దు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న మన ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆపదలు తొలగిపోయే వరకు నువ్వు ఆయన రెక్కల కిందకు వస్తున్నావు కనుక, ఆయన రెక్కల చాటును దాగుంటున్నావు కనుక, నీ శ్రమలకు నీ కష్టాలకు ఒక హద్దు పెట్టాడు దేవుని బిడ్డలారా. ఇంకొక అర్థమయ్యే మా బాణీలో చెప్పిన, అందరికీ డాగ్స్ పెంచుకుంటారు, కుక్కలు పెంచుకుంటారు. కొంతమంది కుక్కలు అంటే చాలా ఇష్టం, కుక్కలను పెంచుకుంటారు దేవుని బిడ్డలారా. కానీ ఆ కుక్క ఖచ్చితంగా మెడలో ఏం వేస్తారు తెలుసా అండి? గొలుసు, చైన్ వేస్తారు దేవుని బిడ్డలారా. ఆ కుక్క పక్క నుంచి మనం వెళుతుంటే అది ఒక్కసారిగా మన మీదకి రావడానికి మరుగుతూ అరుచుకుంటూ అది వస్తుంది దేవుని బిడ్డలారా. అది మనల్ని ఏదో చేసేయాలని వస్తుంది, కానీ దాని మెడలో ఉన్న చైన్, దాని మెడలో ఉన్న గొలుసు ఎంత లూజ్ ఉందో అంతవరకు వచ్చేది ఆగాలి తప్ప, ఆ గొలుసు లూజు దాటి తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వచ్చి నేనేమీ చేయలేదు అని బిడ్డలారా. కుక్క మెడలో ఉన్న గొలుసుని ఎలాగైతే పెట్టాడో, సముద్రము దాటి రాకుండా ఇసుకని ఎలా పెట్టాడో, మన జీవితాలలోనికి ఏది కీడు కలగకుండా ఆయన కృపను కూడా అలా అడ్డుగా పెట్టాడు దేవుని బిడ్డలారా. అది కుక్కను చూసి భయపడదాం, మనం అడుగుతాం, కట్టేశారా అని అడుగుతాం ఫస్ట్. నేనైతే అదే అడుగుతాను, ఎవరింటికని వెళ్తే కుక్కను కట్టేశారా అని అడుగుతాను. దేవుని స్తోత్రం. కట్టేశారు అన్నప్పుడు ధైర్యంగా వెళ్ళిపోతామండి. కానీ అది మరుగుతుంది అయినా కానీ ఎంతవరకు మరుగుతుంది? దాని మెడలో ఉన్న చైను ఎంత లూజ్ ఉందో, ఎంత వరకు సాగుతుందో అంతవరకు వచ్చి ఆగిపోవాలి. దేవుని స్తోత్రం అండి. అదొక హద్దుగా దేవుడు పెడితే, ఈ రోజున నాకు ఇన్ని శ్రమలు ఏంటి అని అనుకుంటే అదొక హద్దే, అక్కడ వరకునే. అంతకు మించి నిన్ను పాడు చేసేది ఏది కూడా రానే రాద్దే అని బిడ్డలారు. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు నచ్చింది ఏంటంటే, యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు నీ గుడారంలో నేను ఉంటాను, నీ రెక్కల చాటుకు వచ్చి నేను దాక్కుంటానయ్యా అంటాడు. ఇంకో మాటలు అంటాడు, ఇదిగో నేను కలిగిన ఆపదలన్నీ తీరిపోయే వరకు కూడా నేను ఎక్కడ దాక్కుంటాను? నీ రెక్కల చాటుకు వస్తానంటాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
కనుక మన జీవితాల్లో ఏదైనా దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని చిత్తము లేకుండా ఏది జరగదండి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇంకా ఈవెన్ ప్రభువారు చెప్పిన మాట అయితే, ఆయన సెలవు లేకుండానంట మన తల వెంట్రుకల్లోంచట ఒక వెంట్రుక కూడా నేలని పడదు, హాని కలగదు అన్నాడు. దాన్ని రుజువు ఎక్కడ చేశాడు దేవుడు? షద్రకు మెషకు అబేద్నెగోలు అగ్ని కొలుములోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి పరీక్ష ఎక్కడ చేశారు? వారి తల వెంట్రుక. మనకున్న మన శరీరంలో అన్నిటికంటే బలహీనమైనది ఏంటంటే మన వెంట్రుకలే. దేవుని బిడ్డలారు, అది కాస్త వేడి తగిలితే ఏమైపోద్ది? త్వరగా కాలిపోద్దండి. ఇప్పుడు షద్రకు మెషకు అబేద్నెగోలకు పరీక్ష చేసినప్పుడు మొట్టమొదటి పరీక్ష దేని మీద చేశారో తెలుసండి? వాళ్ళ తల వెంట్రుకల మీదే చేశారు. దేవుడు మత్తయి సువార్తలో చెప్పిన మాట ఇదిగో షద్రకు మెషకు అబేద్నెగోల జీవితాల్లో అక్షరాలా నెరవేరిందండి. తల వెంట్రుక కూడా ఏం కలగనివన్నాడు? హాని కలగనివన్నాడు. కానీ ఈ రోజున దేవుని మాటలు వింటూ ఉండగా దావీదు రాస్తూ కీర్తనలు అంటాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులందరూ నీ రెక్కల నీడను శరణ చూస్తున్నారు, ఆశ్రయిస్తున్నారు అంటాడు. ఎందుకు ఆయన రెక్కల క్రిందకి రావాలంటే ఈ కీర్తనలో రాస్తాడు, ఇదిగో ఈ ఆపదలన్నీ కూడా తొలగిపోయే వరకు కూడా నేను నీ రెక్కల చాటుకు వస్తున్నాను అంటాడు. యుగ యుగములు నీ గుడారంలో నేను ఉంటున్నాను, నేను నీ రెక్కల చాటుకు వచ్చి దాక్కుంటాను అంటున్నాడు. దాక్కుంటాను అన్నాడు. 97 కీర్తన చదువుకుని ముగించుకుందాం. ఇదిగో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని స్తోత్రం చెబుదామండి. దేవుని రెక్కల క్రింద మనకి ఏముందంటే ఆశ్రయం ఉంది. దేవుని రెక్కల కింద ఏముందంటే బహుమానం ఉంది. దేవుని రెక్కల క్రింద ఏముందంటే ఆరోగ్యం ఉంది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ పొందుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి? ఆయన రెక్కల కిందకి రావాలి. దేవుని బిడ్డలారా, వస్తే ఖచ్చితంగా 100కి 100% దేవుడు మనకి మేలే చేస్తాడు, కానీ కీడు చేయడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడట. దేవుడు మేలు చేయవాడట. కీడు అనేది అసలు ఎప్పుడు కూడా ఎవ్వరికీ చేయడట. దేవుని స్తోత్రం చెబుతాం దేవుని బిడ్డలారు. హల్లెలూయా. కీడు అనేది ఎందుకు వస్తుందంటే మన క్రియలను బట్టి, మనం చేసుకున్న పనులను బట్టే వస్తుంది. కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఏ మనిషికి బాధ అయినా కీడైనా కలగనివ్వనని బైబిల్లో రాసిన మాటలు మన కొరకే కదండి. దయచేసి రాత్రి దేవుని మాటలు వింటుండగా ఇదిగో ఆ పక్షిరాజు పిల్లలు పైకి ఎగిరి రెక్కల మీద ఆధారపడాలని ఆ పక్షిరాజు పిల్లల మీద పక్షిరాజు తన రెక్కలు అల్లాడిస్తున్నట్టుగా భూమి నిరాకారంగా శూన్యంగా ఉండి సృష్టిగా మారాలని అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నట్టుగా ఇదిగో ఈ రాత్రి దేవుడు మన కుటుంబాలని స్థిరపరచడానికి, మన కుటుంబాలలో ఉన్న కీడును తొలగించడానికి, ఆపదలు తీరేంత వరకు కూడా ఇదిగో ఆయన రెక్కలు చాచాడు. ఉంటుంది. ఇదిగో ఇశ్రాయేలీల వారులారా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్నట్లుగా పలుమారులు మిమ్మల్ని నా రెక్కల క్రింద చేర్చుకోవాలనుకుంటుంది, కానీ మీరు నా మాట వినకపోతురా అంటాడు. దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డలారు. కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాస్తుంది, పక్షిరాజు కూడా తన పిల్లల్ని తన రెక్కల మీద మోస్తుంది. అది పక్షిరాజు ఎవరికి సూచనంటే మనం ఆరాధిస్తున్న యేసయ్యే పక్షిరాజుకి సూచనగా ఉన్నాడు. అందువల్ల నిన్ను దేవుడు మోసేవాడుగా, ఆయన రెక్కలతో కప్పేవాడుగా, ఆయన రెక్కల కింద ఉన్న బహుమానం నీకు ఇచ్చేవాడుగా, ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యం ఇచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేలాగన, ఆయన రెక్కల కింద ఉన్న స్వస్థత, దీవెన, ఆరోగ్యం పొందేలాగన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరిలో ఇచ్చి నిలబడి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో సాయంకాల ఆరాధనలో ఓ చిన్న మాట, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులందరూ నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారనే మాటను మనం చూస్తున్నాం. పక్షిరాజు వలెనే నా గూడు రేపి, పక్షిరాజు వలెనే నా గూడు రేపి, కలపై మోసినది నీరెక్కలపై మోసినది, నీ కృపణాపై చూపుటకా
నీ కృపణాపై చూపుటకా, నీ కృపణాపై చూపుటకా, నీ కృపణాపై చూపుటకా. పక్షిరాజు వలెను నా గూడు రేపి, పక్షిరాజు వలెను నా గూడు రేపి, నీరెక్కలపై మోసినది, నీరెక్కలపై మోసినది, నీ కృపణాపై చూపుటకా, నీ కృపణాపై చూపుటకా, నీ కృపణాపై చూపుటకా, నీ కృపణాపై చూపుటకా. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెని నా గుండెలోన, ఏమని వర్ణింతు నీ కృపను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల ఆరాధనలో ప్రభా, నీ రెక్కల చాటుకు మేము వస్తే, నీ రెక్కలను శరణ చూస్తే, నీ రెక్కల నీడలోనికి వస్తే మాకు ఎంత ప్రయోజనాలు ఉన్నాయో నీ లేఖనాల నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రి సాయంకాల ఆరాధనలో మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. విత్తబడిన వాక్య ప్రకారంగా నీ రెక్కల క్రింద ఉన్న బహుమానాలు, నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యాలు, నీ రెక్కల క్రింద ఉన్న దీవెనలు మేము పట్టుకుని పోయేలాగన మీ సహాయం మాకు దయచేయండి ప్రభా. కలుగుతున్న విపత్తులలో, కలుగుతున్న పరిస్థితులలో, నీవు మాకు కలుగుతున్న ప్రతి శోధనలో కూడా ఒక హద్దుని నీవు ఏర్పాటు చేసి అది మా మీదకి రాకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ నడిపిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి వచ్చిన ప్రియబిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ చక్కటి అవకాశాన్ని మాకు మీరు ప్రతి వారము కల్పించారు. ఇలా కూడుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియులు నాయన బాజీరావు గారిని బట్టి, అమ్మగారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మొదటిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఆ కుటుంబాల్లో ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నారు. ఆల్రెడీ నీ ద్వారాలు తెరవబడ్డాయి తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కూడా వచ్చిన వారి జీవితాల్లో కూడా అనేకమైన మేలులు మీరు చేస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయ్యా. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలం పొందబోతున్నారని, పక్షిరాజు వలె వారు రెక్కలు చాచి పైకి ఎగురుతారని యెషయా గ్రంథంలో మీరు చెప్పిన వాగ్దానాలన్నీ మా జీవితాలందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కూడా వచ్చిన వారందరి పట్ల మీ కృపను దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడే ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక్క నిమిషం కూర్చుందాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రకటన అండి. 2 ప్రకటనలు చెప్పాలి. ఒకటి, రేపు వచ్చే 15వ తారీఖు శుక్రవారం వెంకటేపాలెం చర్చిలో VBS చిన్నపిల్లల యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. VBS పెడుతున్నాం కనుక ఇటు వాడుపల్లి సంఘబిడ్డలు, పేరవరం, అలాగే వెంకటేపాలెం సంఘబిడ్డలు VBS కార్యక్రమంలో పాలు పంపులు పొంది
దైవ దీవెనలు పొందాలి కనుక మీ పిల్లలైన వారిని అందరినీ కూడా మీరు ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి వాళ్ళని అక్కడికి పంపించవలసిందిగా ఈ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తున్నామండి. రెండవది, పేరవరంలో 18, 19 తారీఖుల్లో విమోచన పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విమోచన పండుగల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒక అద్భుతమైన దైవజనులు అలాగే ఒక అద్భుతమైన సాక్ష్యం మీటింగ్లో మరి అందించబోతున్నారు కనుక అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానాలు. విబిఎస్ 15వ తారీఖున జరుగుతుంది. అలాగే 18, 19 తారీఖులో పేరవరం చర్చిలో మరి విమోచన పండుగలు జరుగుతున్నాయి కనుక ఈ ఆహ్వానాన్ని అందరూ తెలుసుకుని ప్రార్థించి సహకరించవలసిందిగా ఈ విషయాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడైచునుగాక. ఆమేన్. ఏమని వర్ణింతును